బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గానే ఉన్నారనుకుంటున్నాను. ఇండియాలో కూడా ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కదా రోజు రోజుకి. సో అందరూ చాలా వరకు ఇంట్లోనే ఉంటుంది కదా ఈ లాక్డౌన్ వల్ల. ఐ థింక్ ఇండియాలో కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. ఇక్కడ కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారండి. ఫేజెస్లో ఈ లాక్డౌన్ని రిలీజ్ చేస్తారనమాట. సో 5 ఫేజెస్లో రిలీజ్ చేస్తారు. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తుంటారు కదా, క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకునే అంటే ఆ వీసాకి ఎలిజిబుల్ అయ్యే జాబ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు షారన్ అండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఆ ఆక్యుపేషన్స్ ఆర్ ఆ జాబ్స్ ఏంటనేది చూసేద్దాం. ఆ జాబ్స్ ఏంటంటే ప్రోడక్ట్ మేనేజరు, డైరెక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి సైట్ మేనేజర్ అండి. ఈ సైట్ మేనేజర్ ఎంప్లాయ్మెంట్కి స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఆ స్పెసిఫిక్ స్కిల్స్ లేకపోతే కనుక ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ అండ్ సోషల్ సైన్స్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సైంటిస్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో కెమికల్ సైంటిస్ట్స్, వీళ్ళందరికీ కూడా స్పెసిఫిక్ స్కిల్స్ ఉండాలి. సో వాళ్ళు ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అండ్ ఆల్సో మెడికల్ డివైజెస్ కూడా చేసేవాళ్ళు. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ప్రోడక్ట్ డెవలప్మెంటు, అనలైటికల్ డెవలప్మెంట్, క్లినికల్ కోవిజిలెన్స్, అలాగే బయోటెక్నాలజీ రిలేటెడ్ కానీ లేదా రిలవెంట్ ఫీల్డ్లో స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దానికి ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి మెడికల్ ల్యాబొరేటరీ సైంటిస్ట్స్ అనమాట. సో దీనికి కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఈ కేటగిరీలోకి బయోలాజికల్ సైంటిస్ట్స్ అలాగే బయోకెమిస్ట్స్ కూడా వస్తారు. సేమ్ స్కిల్స్ కలిగి ఉండాలి. ముందు చెప్పిన జాబ్లో చెప్పాను కదా, అదే స్కిల్స్ కలిగి ఉండాలి. 5 కేటగిరీలో జాబ్కి ఏ స్పెసిఫిక్ స్కిల్స్ కావాలో ఈ జాబ్స్ కూడా అదే స్పెసిఫిక్ స్కిల్స్ కావాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి ఫిజికల్ సైంటిస్ట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సేమ్ స్కిల్స్ కలిగి ఉండాలండి. పైన చెప్పిన ల్యాబొరేటరీ సైంటిస్ట్కి, తర్వాత కెమికల్ సైంటిస్ట్కి ఏ స్కిల్స్ ఉన్నాయో సో ఈ ఫీల్డ్ కూడా సేమ్ అదే స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. సేమ్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, అలాగే సైట్ ఇంజనీర్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్ వీసా అప్లై చేసుకోవడానికి స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఆ స్కిల్స్ లేనట్లయితే ఈ వీసాకి ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్స్ అండి. సో ఇది కూడా క్రిటికల్ స్కిల్స్ వీసా కిందే వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండి. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ కిందే వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వచ్చేసి నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి. సో వీళ్ళకి కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఆ స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటంటే చిప్ డిజైన్, అప్లికేషన్ ఇంజనీరింగ్, అలాగే టెస్ట్ ఇంజనీరింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ రిలేటెడ్ కానీ రిలవెంట్ స్పెసిఫిక్ స్కిల్స్ కానీ క్వాలిఫికేషన్ కలిగి కానీ లేదా ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్స్. సో ఈ కేటగిరీ కూడా కొన్ని స్పెసిఫిక్ ఆర్ స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అవేంటంటే హైటెక్ అండ్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ఇండస్ట్రీస్ కోసం ఈ స్పెసిఫిక్ ఆర్ ఈ స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్,
లేదా వ్యాలిడేషన్ అండ్ రెగ్యులేషన్ ఇంజనీరింగ్, చిప్ డిజైన్, టెస్ట్ ఇంజనీరింగ్ లేదా అప్లికేషన్ ఇంజనీరింగ్ ఈ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. లేదా ప్రాసెస్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ లేదా పవర్ జనరేషను, ట్రాన్స్మిషను, అలాగే డిస్ట్రిబ్యూషన్ లేదా వాటికి రిలేటెడ్ కానీ అలాగే ఆ స్కిల్స్కి రిలవెంట్ స్కిల్స్ కానీ కలిగి ఉండాలి. అలాగే దానికి తగిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ ఇంజనీర్స్. సో దీనికి కూడా స్పెసిఫిక్ ఆర్ స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అవేంటంటే క్వాలిటీ కంట్రోల్ లేదా వ్యాలిడేషన్ అండ్ రెగ్యులేషన్ ఇంజనీరింగ్. ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ అన్నీ కూడా హైటెక్ ఇండస్ట్రీస్కి అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీస్కి కావాల్సి ఉంటుంది. ముందు చెప్పిన ఆ స్కిల్స్ కానీ లేదా కెమికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ లేదా ప్రాసెస్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ లేదా పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ కానీ కలిగి ఉండాలి. అలాగే లేదా దానికి రిలవెంట్ ఆర్ రిలేటెడ్ స్కిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి మెటీరియల్ సైంటిస్ట్స్, తర్వాత సెట్టింగ్ అవుట్ ఇంజనీర్స్, తర్వాత ఫకాడే డిజైనర్. సో ఈ మూడు కూడా ఒకే కేటగిరీలోకి వస్తాయి, జాబ్ కేటగిరీలోకి. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి ఐసిటి ప్రొఫెషనల్స్. సో ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్స్. సో వీళ్ళకి కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి ఈ కేటగిరీ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి ఐటీ జాబ్స్ అండి. సో ఈ ఐటీ జాబ్స్లో ఐటీ స్పెషలిస్ట్ మేనేజర్స్. సో నెక్స్ట్ జాబ్ కేటగిరీలో సో ఇది కూడా ఐటీ జాబే, ఐటీ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజర్స్ అండి. సో ఇదొక కేటగిరీ కింద వస్తుంది. సో దీన్ని కూడా క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ కింద అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈ జాబ్స్ కూడా ఐటీ జాబ్సేనండి. సో ఐటీ బిజినెస్ అనలిస్ట్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ సిస్టమ్స్ డిజైనర్స్. సో వీళ్ళు కూడా క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ కేటగిరీలో ప్రోగ్రామర్స్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్, వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ అప్లై చేసుకోవడానికి, క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆల్మోస్ట్ అన్ని ఐటీ జాబ్స్ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ కిందే వస్తుందండి. ఈవెన్ ఫార్మా జాబ్స్, ఐటీ జాబ్స్కి సంబంధించిన అన్ని కేటగిరీస్ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అన్ని ఐసిటి ప్రొఫెషనల్స్ అంటే ఐటీ జాబ్స్ వాళ్ళందరూ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి హెల్త్ ప్రొఫెషనల్స్ అండి. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా కిందే వస్తారు. సో హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే ఆల్మోస్ట్ డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ కూడా అదే కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ జాబ్ కేటగిరీ వచ్చేసి మెడికల్ ప్రాక్టీషనర్స్ అండి. వీళ్ళందరూ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్స్ అండి. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ వీసా క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ కేటగిరీలో రేడియోగ్రాఫర్స్, రేడియేషన్ థెరపిస్ట్స్, వాస్కులర్ టెక్నాలజిస్ట్స్ ఆర్ ఫిజియాలజిస్ట్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ టెక్నాలజిస్ట్స్. సో వీళ్ళందరూ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ కేటగిరీలో ఆడియాలజిస్ట్స్ అంటే ఇది కూడా డాక్టర్ ప్రొఫెషన్ కిందే వస్తుందండి. ఆడియాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా హాస్పిటల్స్లో. సో ఆడియాలజిస్ట్స్, తర్వాత పర్ఫ్యూషనిస్ట్స్. సో ఇవి కూడా క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఈ ప్రొఫెషన్లో వాళ్ళు కూడా. నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేసి హెల్త్ అండ్ సోషల్ సర్వీసెస్ మేనేజర్స్ అలాగే డైరెక్టర్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా కేటగిరీకే వస్తారు. సో వీళ్ళు కూడా
ఈ వీసాను అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి సీనియర్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ మేనేజర్స్ అండ్ ఆల్సో డైరెక్టర్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి నర్సింగ్ అండ్ ఆల్సో మిడ్ వైఫరీ ప్రొఫెషనల్స్, అంటే నర్సెస్ మిడ్ వైఫ్స్ ఉంటారు కదా, సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ కేటగిరీలో ఈ నర్సింగ్లోనే అంటే ఈ నర్సెస్లోనే కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. సో వాళ్ళు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. సో అవి ఏంటంటే రిజిస్టర్డ్ నర్సెస్, క్లినికల్ నర్స్ స్పెషలిస్ట్. సో వీళ్ళు కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. సేమ్ అదే కేటగిరీలోకి క్లినికల్ నర్స్ మేనేజర్స్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ నర్సింగ్ ప్రాక్టీషనర్. సో ఈ 4 జాబ్స్ కూడా ఒకే కేటగిరీలోకి వస్తాయి. సో వీళ్ళు స్పెసిఫిక్ ఆర్ స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ కేటగిరీలోకి రిజిస్టర్డ్ మిడ్ వైఫ్స్, క్లినికల్ మిడ్ వైఫ్ స్పెషలిస్ట్స్, అలాగే క్లినికల్ మిడ్ వైఫ్ మేనేజర్స్, తర్వాత అడ్వాన్స్డ్ మిడ్ వైఫ్ ప్రాక్టీషనర్స్. సో ఈ 4 జాబ్స్ కూడా ఒకే కేటగిరీలోకి వస్తాయి. సో నెక్స్ట్ జాబ్ కేటగిరీలోకి థెరపీ ప్రొఫెషనల్స్, అంటే ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఉంటారు కదండి. సో దానికి సంబంధించిన ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ జాబ్ కేటగిరీలో ఆర్థోప్టిస్ట్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు, కానీ వీళ్ళు స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. సో నెక్స్ట్ జాబ్ కేటగిరీలోకి హెల్త్ అసోసియేట్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ కేటగిరీలో ప్రాస్థెటిస్ట్, ఆర్థోటిస్ట్. సో వీళ్ళు స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ కేటగిరీలోకి పారామెడిక్స్ వస్తారండి. సో వీళ్ళు రిజిస్టర్డ్ పారామెడిక్స్, PHECC రిజిస్టర్డ్ పారామెడిక్స్, అలాగే PHECC రిజిస్టర్డ్ అడ్వాన్స్డ్ పారామెడిక్ ప్రాక్టీషనర్స్. సో ఈ పారామెడిక్ ప్రొఫెషనల్స్ కూడా సో ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ జాబ్ వచ్చేసి టీచింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్స్ అండి, అంటే టీచర్స్, ప్రొఫెసర్స్. సో అంటే టీచింగ్ సంబంధించిన, ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ కేటగిరీలో హైలీ ప్రొఫెషనల్స్ ఇన్ యూనివర్సిటీస్ అండి. ఆ హై పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఐరిష్ డిగ్రీ లెవెల్ 10కి ఈక్వాలెంట్ అయి ఉండాలండి. అంటే మనకి ఇండియాలో PhD. సో అది కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసా కిందే వస్తుందండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి బిజినెస్, రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్స్ అండి. సో వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్. సో వీళ్ళు కూడా స్పెషలైజింగ్ స్కిల్స్ ఆర్ స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్. సో ఈ జాబ్ కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళు కూడా స్పెసిఫిక్గా స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి యాక్చురీస్, ఎకనామిస్ట్స్ అండ్ స్టాటిస్టిషియన్స్. సో వీళ్ళందరూ కూడా స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా ఈ వీసాకి ఎలిజిబుల్ అవుతారండి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆర్కిటెక్ట్స్, తర్వాత సర్వేయర్స్ ఉంటారు కదా. సో సర్వేయర్స్, ఇంకా టౌన్ ప్లానర్స్, వీళ్ళు కూడా ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆర్కిటెక్ట్స్ విత్ స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఇది ఒక జాబ్ కేటగిరీ కింద వస్తుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి క్వాంటిటీ సర్వేయర్స్ అండి. తర్వాత జాబ్ వచ్చేసి ఆర్కిటెక్చరల్ టెక్నాలజిస్ట్. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అండి. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి క్వాలిటీ అండ్ రెగ్యులేటరీ ప్రొఫెషనల్స్. సో నెక్స్ట్ జాబ్ అండి క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్లానింగ్ ఇంజనీర్స్. సో వీళ్ళు కూడా క్రిటికల్ స్కిల్స్ వీసా కిందే వస్తారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ రెగ్యులేటరీ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరాన్మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండి. సో నెక్స్ట్ జాబ్ మీడియా
ప్రొఫెషనల్స్ అంటే ఇండియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ 2D అలాగే 3D యానిమేషన్లో ఆర్ట్ డైరెక్టర్ అనమాట. సో ఇతను స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆర్టిస్టిక్ లిటరసీ అండ్ ఆల్సో మీడియా జాబ్స్ అనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి నెక్స్ట్ జాబ్ వచ్చేసి 2D అండ్ 3D యానిమేషన్లో బ్యాక్గ్రౌండ్ అండ్ డిజైనర్ ఆర్టిస్ట్. సో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, అలాగే స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. తర్వాత అన్ని రకాల డిజైన్ జాబ్స్ అనమాట, అంటే డిజైన్ ఆక్యుపేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ స్కిల్స్ వీసాలోకి వస్తాయండి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ఈ జాబ్స్లో ఈ కేటగిరీలో 4 జాబ్స్ ఉంటాయండి. ఈ 4 జాబ్స్కి కూడా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఫస్ట్ వన్ 2D 3D యానిమేషన్లో లొకేషన్ డిజైనరు. సెకండ్ వన్ వచ్చేసి 2D 3D యానిమేషన్లో క్యారెక్టర్ డిజైనరు. థర్డ్ వన్ వచ్చేసి 2D 3D యానిమేషన్లో ప్రొఫెషనల్ డిజైనరు. సో ఫోర్త్ వన్ వచ్చేసి 2D 3D యానిమేషన్లో యానిమేషన్ లేఅవుట్ ఆర్టిస్ట్ అండి. సో ఈ 4 కూడా ఒకే కేటగిరీ కింద వస్తాయి, స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ జాబ్స్ అండి. సో అంటే కోచెస్ ఉంటారు కదా స్పోర్ట్స్లో వాళ్ళు, తర్వాత ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు కదా. నెక్స్ట్ జాబ్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో లేదా హై ప్రొఫైల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి వాటికి ఈ ట్రైన్ చేస్తారు కదా. సో అటువంటి వాటిలో హై పెర్ఫార్మెన్స్ ఉన్న కోచెస్, తర్వాత డైరెక్టర్స్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్, అలాగే దానికి సంబంధించిన ప్రొఫెషనల్ జాబ్స్ అండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి బిజినెస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి. సో వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడానికి స్పెషలైజింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అండి. సో వీళ్ళు కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్, మెడికల్ డివైజెస్ మార్కెటింగ్, అలాగే సాఫ్ట్వేర్ మార్కెటింగ్ ఇలా ఉంటాయి కదా. సో వీటిలో వర్క్ చేయడానికి వీళ్ళందరూ కూడా స్పెసిఫిక్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఇవండి ఈ క్రిటికల్ స్కిల్స్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యే జాబ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నేను ఇంకొక వీడియో క్రిటికల్ స్కిల్స్ వీసాకి ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చో కూడా చేస్తాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.